ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక పుస్తకం కోసం చెప్పుకుందాం. ఏంటో తెలుసా? ఒక బుక్ మనకి ఒక మంచి ప్రాణ స్నేహితుడు లాంటిది. ప్రాణ స్నేహితుడు మనతో ఉంటే మనం హ్యాపీగా ఉంటాం కదా. అలాగే బుక్ కూడా మనకి ప్రాణ స్నేహితురాలు. ఎలా అంటే మనకి ఏ కష్టం వచ్చినా ఒక బుక్ తీసుకొని ఆ కష్టాన్ని, ఆ సంతోషాన్ని ఆ బుక్లో కలంతో రాస్తూ ఉంటే ఆ కలం మనల్ని మోల్ చేస్తూ ఉంటుంది. ఇది కరెక్టేనా, ఇది రాంగా అని. ఆ బుక్ అంటది తన మనసులో ఉన్న బాధ కదా రాసుకొని అంటది. కలం అంటది ఇది మళ్ళా ఎవరైనా చదువుతూ ఉంటే మనకు బాధ అనిపిస్తుందేమో, అందుకే ఆలోచిస్తున్నాను అని. కానీ పుస్తకం అంటది నేను తన స్నేహితురాల్ని, నువ్వు మధ్యలో పోస్ట్ మ్యాన్వి కాబట్టి నువ్వు రాయాల్సిందే, నువ్వు తను చెప్పిందంతా రాయాల్సిందే అంటది. చూసారా ఫ్రెండ్స్, ఒక పోస్ట్ మ్యాన్ ఉద్యోగం ఎలా ఉంటదంటే ఇక్కడ ఏమి చెబితే అక్కడ అది చెయ్యాలి, అంతే కదా. ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు అనుకో, మన మనసులో బాధ అంతా వాళ్ళకి చెప్తూ ఉంటాం. వాడు నిజమైన మంచి స్నేహితుడైతే మన బాధకి తను అడ్డుఫుల్లేస్తూ ఉంటాడు. ఏముంది లేరా, అది తీరిపోతుందిలే, పాజిటివ్ గా చెప్తూ ఉంటాడు. అదే ఒక చెడ్డ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి నీ బాధ చెప్తే వాడు ఎక్కిరిస్తూ ఉంటాడు. వాడు ఎలా ఎక్కిరిస్తాడంటే నీ బతికి ఎప్పుడు ఇంతేరా, నువ్వు జీవితంలో బాగుపడవు, నువ్వు నా స్నేహితుడు అని చెప్పుకోటానికి నాకు సిగ్గుచేటు అని చెప్తాడు. 10 మంది మంచి స్నేహితుల మధ్యలో ఒక చెడ్డోడు ఉంటే ఆ 10 మందిని పాడు చేసేస్తాడు ఆడు మాటలతో. అదే 10 మంది చెడ్డ వాళ్ళ మధ్యలో ఒక మంచి స్నేహితుడు ఉంటే ఈ 10 మంది వాడిని పాడు చేసేస్తారు. ఇక్కడ చెడ్డ వాళ్ళు మంచి వాళ్ళని పాడు చేయడానికే చూస్తారు. మనం అలా కాకుండా ఆ స్నేహం వాల్యూ తెలుసుకొని, మంచివారా చెడ్డవారా తెలుసుకొని మన మనసు విప్పి మాట్లాడగలిగితే వాళ్ళు మనల్ని ప్రోత్సహిస్తున్నారా, బలపరుస్తున్నారా, లేదు మీ బతుకులు ఇంతే అని వాళ్ళు మనల్ని హీనపరుస్తున్నారా చూసుకొని స్నేహం చేయాలి. మనుషుల స్నేహం ఇలా ఉంటుంది, కానీ దేవుడితో స్నేహం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఆయన ప్రాణప్రియుడు, ఆయనకి ఏది చెప్పినా వింటారు, ఆలకిస్తారు. అది మంచో చెడో మనకు తెలియజేస్తారు. మనం ఎలా ఉండాలో నేర్పిస్తారు, మన ఎలా ఉండకూడదో నేర్పిస్తారు. కొందరు మనుషులు మాట్లాడేటప్పుడు మన హృదయంలో సూదులతో పొడిసినట్లుగా ఉంటుంది. ఆ బాధని భరించేటప్పుడు ఎలా ఉంటుందంటే చనిపోతే బాగున్ను అనేలా ఉంటుంది. కానీ అదే బాధని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి మనుషులతో చెప్పానయ్యా, వాళ్ళు నన్ను ఇలా పొడిచారు, నువ్వైతే నన్ను ప్రేమగా చూసుకుంటావు కదా అని చెప్పు. ఆయన నీ బాధ అంతా తొలగిపోయేలాగా సేవకుడితో మాట్లాడేస్తారు. సేవకుడు ఎప్పుడు పోస్ట్ మ్యాన్, మనం ఎప్పుడు ఒక బుక్, దేవుడు ఎప్పుడు చెప్పేవాడు. చూసారా, ఆయన చెబుతూ ఉంటే సేవకులు చెబుతూ ఉంటారు, రాస్తూ ఉంటారు మన హృదయాల్లో. అది మనం పదిలిపరుచుకోవటంలో ఉండాలి. మనం ఒక పుస్తకం కదా, ఏమి రాసినా పదిలిపరచుకోవాలి కదా. వినే శక్తి ఉన్నవాడు వినగలుగుతాడు, అంటే చెవి గలవాడు వినుగాక అన్నది అందుకే. మనం వినే శక్తి మనకు ఉండాలి. మనసు పెట్టి విన్నామనుకో, మన ప్రాణాత్మ శరీరాన్ని ఆ వాక్యానికి అప్పగించామనుకో, ఆ కలం మన హృదయంలో ప్రతి అక్షరాన్ని స్టాంప్ వేసేస్తూ ఉంటుంది. ఆ స్టాంప్ ద్వారా మనం ఏమవుతామంటే మనల్ని మనం మోల్ చేసుకుంటూ ఉంటాం. నేను చేసేది రాంగా రైటా అని తెలుసుకుంటూ ఉంటాం. చాలా మంది చెప్తారు, ఈ సేవకులు వచ్చారు, ఏదో కొంచెం చెప్పారు, వెళ్ళిపోయారు. ఆ కొంచెంలోనే ఏదో మనకి కావాల్సింది ఉందేమో ఆలోచించండి. సేవకులు అక్కడ నిలబడి మాట్లాడుతున్నారు అంటే అది దేవుని ప్రోత్సాహం.
దేవుడే వారితో మాట్లాడిస్తున్నాడు. మనుషులు మాట్లాడితే ఎలా ఉంటదంటే, మనకున్న బాధని ఎక్కువ చేసేలా ఉంటది. కానీ మనకున్న బాధని తక్కువ చెయ్యాలి అంటే అది దేవుని మాట మాత్రమే. చాలా మంది అన్య ప్రజలు గుడికెళ్ళి పూజలు చేసి, హమ్మయ్య! మా భారాలు దిగిపోయినాయి. మా పాపాలు పోయినాయి. నీటిలో మునిగి మా పాపాలు పోయినాయి. తలనీలాలిచ్చి మా పాపాలు పోయినాయి. మా పాపాలు వదిలిచ్చేసుకున్నాం అనుకుంటారు. తల్లిచ్చేటప్పుడు ఆలోచించరు. దేవుడికి తల్లెందుకు పనికొస్తుందని. అదొక బిజినెస్ ఓన్లీ. నిజం చెప్పాలి అంటే తల బదులు పల్లో, కల్లో, చెవులో, ముక్కో, కాల్లో, చేతిలో ఇవ్వచ్చు కదా! అవన్నీ తిరిగి వచ్చాయి కాదు. తల అంటే మనం ఎదుగుతూ ఉంటే అది ఎదుగుతూ ఉంటది. కాబట్టి ఇస్తారు. పళ్ళైతే ఊడిపోతే రావు. విరగ్గొడితే రావు. అందుకే ఇవ్వలేరు. దేవుడికి అక్కర్లేనిది నువ్వేమిస్తే ఏంటి? నీకు ఏ దేవుడైనా, ఒకవేళ నువ్వు కొలిచే దేవుడైనా, నేను కొలిచే దేవుడైనా హృదయాన్ని అడుగుతారు. ఎందుకో తెలుసా? నీ మంచి హృదయం వాళ్ళకి కావాలి. నీ మంచి మనస్సాక్షి కావాలి. నీ అంతరంగం ఎలా అంటే పుష్పించిన పువ్వు వలె వికసించాలి. పుష్పించేటప్పుడు పువ్వు ఎలా ఉంటదంటే, ఈ కొత్త లోకంలోకి నేను ఈరోజు అడుగు పెడుతున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇక్కడ ఎన్నో నేర్చుకోవాలి అని. అలాగే వికసించి అందంగా తయారవుతుంది. ఎవరో ఒకరెళ్ళి దాన్ని తెంపేస్తారు. తెంపేసి తీసుకెళ్ళి దేవుని పాదాల దగ్గర పెడతారు. అప్పుడు ఆ పువ్వు అంటది, నేను నీ వల్లనే కదా వికసించాను. నువ్వు చేసిన కార్యం వల్లనే కదా నేను ఇంత అందంగా తయారయ్యాను. మళ్ళా నన్ను చంపి నీ దగ్గర ఎందుకు పెడుతున్నారు? నా ప్రాణం అక్కడ తుంచేస్తున్నారు కదా! ఈ చనిపోయినది ఈ భౌతిక శరీరం నీకు కావాలా అని పువ్వు అడిగితే దేవుడు అంటాడు, పిచ్చి మనుషులు, నేను చేసింది నాకు తెచ్చి పెడుతున్నారు. ఏంటి ఉపయోగం? వాళ్ళ అంతరంగాన్ని అడిగాను నేను. వాళ్ళ పరిశుద్ధతను అడిగాను. వాళ్ళలో ఉన్న మలినాలు కడుక్కొని ట్రాన్స్పరెంట్ గా నాకు కనపడాలి అనుకున్నాను. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్ని చోట్ల పెట్టే ఆహారమే నాకు పెడుతున్నారు. ఆ చనిపోయినప్పుడు వేసే పువ్వులే నాకు వేస్తున్నారు. ఆ చనిపోయినప్పుడు వెలిగించే ఒత్తులే నాకు వెలిగిస్తున్నారు. ఆ చనిపోయినప్పుడు విరజిమ్మే పసుపు కుంకుమే నా మీద చిమ్ముతున్నారు. నేనేమి చెప్పలేను. నేను ఇక్కడ శిలలా ఎందుకు కూర్చున్నానంటే మీరు చేసే పనులు భరించడానికి అని ఆ శిల చెప్తుంది. కానీ నా దేవుడు అలా చెప్పట్లా. నువ్వేమి తెచ్చేవని నేను అడగను. నువ్వు మనసారా అంతరంగంతో ఇక్కడికి వచ్చావా? నీ తప్పులన్నీ నా సన్నిధిలో ఒప్పుకున్నావా? నీ హృదయాంతరంగాన్ని శుద్ధీకరించుకున్నావా అని మాత్రమే దేవుడు అడుగుతున్నాడు. దేవునికి ధనము ధాన్యాలు ఇచ్చేవారిగా ఉన్నామా? అది నీ మనసు తృప్తి అంతే. ఆయనకేమీ అవసరం లేదు. మనము ఒకరికి భోజనం పెట్టామనుకొని ధనం తీసుకెళ్లి చర్చిలో వేయొచ్చు, తప్పేమి కాదు. ఎందుకంటే అక్కడ వేలాది మంది భోంచేస్తూ ఉంటారు. వారికి భోజనానికి చాలా డబ్బు అవసరం. అక్కడ వాళ్ళు కూర్చోటానికి చాలా వసతులు కావాలి. వాళ్ళు మనసారా ప్రార్థించుకోవటానికి చాలా వసతులు కావాలి. వాటికే మనం ధనం ఇచ్చేది. నిజానికి దేవుడికి మాత్రం మన హృదయాంతరంగం ఇస్తే చాలు. నీకు బాధ వచ్చిందా? ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఆ ఉపవాసంలో నీ అంతరంగం శుద్ధీకరించబడిద్ది. అలాగే నీ శరీరం శుద్ధీకరించబడిద్ది. ఆ శుద్ధి అయినప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. ఆ అంతరంగం శుద్ధి అయినప్పుడు నువ్వు పాజిటివ్ గా ఉంటావు. అందుకే దేవుడు
ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. కన్నీళ్లు విడవమంటున్నాడు ఎందుకో తెలుసా? కళ్ళల్లో దోషాలు, వినికిడిలో దోషాలన్నీ తొలగిపోవాలని. నీ కన్నీళ్లు ప్రతి బాష్ప బిందువు నేలన పడుతూ ఉంటే ఆయన ఒక గిన్నెలో నింపుతున్నాడు. ఒకరోజు నీకు లెక్కప్ప చెప్తాడు ఆయన. నువ్వు ఫలానా విషయంలో కన్నీరు కార్చావు, కానీ నువ్వెప్పుడు స్వార్థంగా నీకోసమే కన్నీరు కార్చావు. అందుకే ఈ కన్నీరుకి వాల్యూ లేదు. నువ్వు నిస్వార్థంగా కొందరి కోసం కన్నీరు కాల్చావు, అవి ఒక బుడ్డిలో ఉన్నాయి, అయ్యే ఉపయోగపడతాయి. నీ క్రియలు ఈ కన్నీటిలోనే కనపడుతున్నాయి. నువ్వు అనేకుల కొరకు విజ్ఞాపన చేశావు. ఆ విజ్ఞాపనలో వచ్చిన ప్రతి కన్నీటి చుక్కని ఇక్కడ వదిలిపెట్టావు. అవన్నీ బుడ్డిలో నింపబడి ఉన్నాయి. అవన్నీ నీవు చేసిన గొప్ప క్రియలు. ఇదిగో తూకంలో పెడుతున్నాను. నీ కోసం నువ్వు చేసిన ప్రార్థన, అనేకుల కోసం నువ్వు చేసిన ప్రార్థన రెండు సమానంగా ఉంటే ఉపయోగమేమీ లేదు. నీ ప్రార్థన డౌన్ అయ్యి అనేకుల కోసం నువ్వు చేసిన ప్రార్థన హెచ్చింపబడితే నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. నీ క్రియలు సంపూర్ణంగా ఉన్నట్లు అని దేవుడు చెప్తాడు. అప్పుడు నీ సమాధానం ఏంటి? నీకోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అప్పుడు నీ సమాధానం ఏంటి? నువ్వు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే చాలు, ఆయన సంతోషపడుతూ ఉంటారు. నువ్వు నవ్వుతూ ఉంటే చాలు. నీ నవ్వుని చూసి అనేకులు వీళ్ళ దేవుడి దయ వల్ల వీళ్ళు నవ్వుతూ ఉన్నారు అని ఒక్క మాట వస్తే ఆయన సంతోషపడతారు కదా. నువ్వు ఎక్కడ ఎలా ఉన్నావన్నది కాదు, ఆయనతో ఎలా ఆయన నిన్ను ఎటు నడిపిస్తున్నాడు, నువ్వెలా నడుస్తున్నావు. ఆయన మాట ఎలా ఉంటుందో తెలుసా? ఎముకల గూళ్ళకి రెక్కలు వచ్చినట్లుగా ఉంటుంది. ఒకరోజు దేవుడు దైవ సేవకుని పంపించి, ఇదిగో అక్కడ ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి, నువ్వు నా పేరట వాటిని లేపాలని తీసుకెళ్ళాడు. ఎహెస్కేల్లో ఉంటుంది. ఆ ప్రవక్త వెళ్ళి, యెహోవా నామమున మీకు జీవం కలుగును గాక అంటే వాటన్నిటికి జీవం వస్తుంది. అప్పటిదాకా ఎండిపోయిన ఎముకలు కదా, మరి జీవం ఎలా వచ్చిందంటారు? మీరందరూ లేచి మనుషులుగా పరిగెట్టండి అని చెప్పలేదు. యెహోవా నామమున మీరందరూ లెగవండి, యుద్ధానికి సన్నద్ధం అవ్వండి అంటే ఏంటంటే పోరాడే యోధులు వాళ్ళు పోరాడే యోధులైతే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ పోరాటంలో ఓడిపోయారు. అందుకే దేవుడు ఆ జీవం కలిగిన నామంలో వారిని లేవనెత్తి పోరాడే యోధులుగా చేశాడు. మామూలుగా మనుషులుగా చేయొచ్చుగా అంటే యుద్ధంలో గెలిచిన వాడు ఎప్పటికైనా జయిస్తాడు అని పోరాటే యోధులుగా లేపబడ్డారు. యుద్ధానికి సన్నద్ధమయ్యారు. ఆ యుద్ధం కంపల్సరీ గెలుస్తారు. అక్కడ ఉన్నది యెహోవా దేవుడు, ఆయన నామం చొప్పున వాళ్ళు గెలుస్తారు. చూసారా? మనం ఎలా ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఒక పుస్తకంలో రాయబడే కలం వల్లే ఉన్నామా? ఒక పుస్తకం వల్లే ఉన్నామా? కలము ఏది చెప్తే అది రాస్తుంది. పుస్తకం వినయ భయభక్తులతో రాసినంతా తనలో ఇముడ్చుకుంటుంది. ఇప్పుడు చెప్పండి, పుస్తకం మీ స్నేహితుడైతే మీరు ఎలా ఉంటారు? నేనైతే పుస్తకం లాగే ఉండాలనుకుంటున్నాను. నా దేవుడు చెప్పిన ప్రతి మాట కలము ద్వారా నా పుస్తకంలో రాయాలనుకుంటున్నాను. అదే నా హృదయం. పుస్తకము అంటే నా హృదయంలో పదిలపరుచుకోవాలి అనుకుంటున్నాను. ఎన్నోసార్లు చాలా మంది అంత శ్రద్ధగా వినాలి ఆ వాక్యం అంటే, అవును వినాలి. ఎందుకో తెలుసా? అక్కడ స్పందించాలి. చాలా మంది ఎక్కిరిస్తూ ఉంటారు స్పందిస్తుంటే.
వాళ్ళకేం తెలుసు ఆ స్పందన హృదయాంతరంగంలోంచి వస్తుందని. ఒకవేళ తప్పు చెప్పామనుకో, మనల్ని మనం సరి చేసుకోవచ్చు. ఒకవేళ కరెక్ట్ చెప్పామనుకో, మనం నేర్చుకోవచ్చు. అవునంటారా? కదంటారా? ప్రతి ఒక్క హృదయం దేవుని సన్నిధిలో స్పందించాలి. ఆ స్పందన హృదయం ఉన్నవారు మాత్రమే ఆయనతో కూడా ఉండగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి అనేకులకు షేర్ చేయండి. ఎందుకో తెలుసా? నేను నేర్చుకుంటున్నట్లే మీరు నేర్చుకోవాలి. మీరు నేర్చుకున్నట్లే అనేకులు నేర్చుకోవాలి.